All of you, good morning. SR Defense Academy, Ballari Bypass, Rachanapalli. చైర్మన్ సార్ గారు వచ్చేసి సంజీవ్ రెడ్డి గారు ఎక్స్-బిఎస్ఎఫ్. టుడే మనకి ఇక్కడ టాపిక్ వచ్చేసి 5km రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈవెంట్స్ ఏం లేవు, కానీ ఎవ్రీ సండే వీక్ అంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత 5km రన్నింగ్ అనేది మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో ప్రతి వీక్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగానే ఇప్పుడు కూడా మనం 5km రన్నింగ్ కండక్ట్ చేస్తున్నాము. అమ్మాయిలకు వచ్చేసి 1.6 అన్నమాట. దానికంటే ముందు ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే టుడే సిఆర్పిఎఫ్ న్యూ నోటిఫికేషన్. లాస్ట్ టైం మనకి 2022-23లో మనకి వెహికల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ నుంచి అమ్మాయిల అబ్బాయిలు చాలా మంది జాబ్స్ పోవడం జరిగింది. అదే నోటిఫికేషన్ 3 years తర్వాత ఇప్పుడు ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ మనకి ఇప్పుడు సిఆర్పిఎఫ్ ట్రేడ్ అండ్ టెక్నికల్ సంబంధించిన వేకెన్సీ అనేది ఇచ్చారు. ఇందులో మనకి టోటల్ గా వేకెన్సీ 9175 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ వేకెన్సీని బట్టి ట్రేడ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ అన్నిటికీ కూడా 10th క్వాలిఫికేషన్ మీదే అప్లికేషన్ వేసుకోవచ్చు. అలానే ఇందులో టెక్నికల్ సంబంధించిన వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి ఐటీఐ సర్టిఫికేట్, ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన అప్లికేషన్ ఉన్నప్పుడు మనము ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దానికి అప్లికేషన్ వేసుకోవచ్చు. టోటల్ మనం సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ సెక్షన్ అంతా కూడా మనకి ఫస్ట్ పీఈటీ పిఎస్టీ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్, రీమెడికల్, ఫైనల్, మెరిట్. ఇది 4 ఆప్షన్స్ గా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమనంటే ఫస్ట్ మనము అప్లికేషన్ వేసుకోవాలి. అప్లికేషన్ వేసుకున్న తర్వాత దీనికి కోచింగ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా, బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏదైనా అనేసి మనము సెర్చ్ చేస్తుంటే అభ్యర్థులు మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీని సంప్రదించవచ్చు. ఎందుకనంటే ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ చేసే దగ్గర నుంచి వాళ్ళకి పూర్తి సంరక్షణగా మన చైర్మన్ సార్ గారి పర్యవేక్షణలోనే ఫిజికల్ యాక్టివిటీస్, క్లాసెస్, కోచింగ్, ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేది ఆయన పర్యవేక్షణలో అప్డేట్ తీసుకుంటూ డేట్ వైజ్ గా దాన్ని చెక్ చేస్తూ మనం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. దీనివల్ల స్టూడెంట్ కంపల్సరీగా అప్లికేషన్ వేసుకున్న తర్వాత 99% దాంట్లో జాబ్ పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించుకోవాలి. మనకి ఇందులో డ్రైవర్ పోస్ట్ కూడా ఇచ్చారని చెప్పినా నేను. డ్రైవర్ కి సంబంధించింది హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ వేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మిగతా ట్రేడ్లకు అన్నిటికీ కూడా 18 years నుంచి 23 years వరకు ఉంటుంది. అది ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ గా 3 years, 5 years అనేది కేటగిరీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం డ్రైవర్ పోస్టులకి కంపల్సరీగా 18 years నుంచి 27 years వరకు మనకి ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము డ్రైవింగ్ సంబంధించింది హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ వేసుకోవాలా. ఇంకా మనము పోస్టుల విషయానికి వస్తే ఇందులో డ్రైవర్ పోస్టులు, ఆ తర్వాత టైలరు, బ్రాస్ బ్యాండ్, బిగులరు, డీజిల్ మెకానిక్, ఇట్లా ట్రేడ్ సంబంధించిన పోస్టులు అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. మనం మెకానికల్ సంబంధించిన పోస్టులు అని చెప్పాము కదా, టెక్నికల్ సంబంధించినటివి అవి మనకి ఎలక్ట్రీషియన్, మాసను, ఇలా 2-3 నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఎవరైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళ అప్లికేషన్ వేసుకోవచ్చు. అట్లనే మనకి రన్నింగ్ టైమింగ్, ఇందులో రన్నింగ్ టైమింగ్ అనేది కొన్ని సంబంధించిన ట్రేడ్లకు మాత్రమే 5km రన్నింగ్ అనేది అబ్బాయిలకి కండక్ట్ చేస్తున్నారు. అందులో డ్రైవర్ పోస్టులు, బిగులరు, బ్రాస్ బ్యాండ్, ఆ తర్వాత టైలరు, పెయింటరు, కార్పెంటరు, ఇలాంటి పోస్టులకు అన్నిటికీ కూడా 5km రన్నింగ్ కండక్ట్ చేస్తున్నారు. మిగతా సెక్షన్ ఎలక్ట్రీషియన్, మాసన్ ఇలాంటి జాబ్స్ కి ఓన్లీ 1.6 మాత్రమే రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 5km రన్నింగ్ కి అబ్బాయిలకి 24 minutes మనకి టైం ఇస్తున్నారు. అట్లనే అమ్మాయిలకు వచ్చేసి 1.6 కండక్ట్ చేస్తున్నారు. ఈ 1.6 రన్నింగ్ అనేది వాళ్ళకి 8 minutes 30 seconds అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పీఈటీ పిఎస్టీ సంబంధించింది. డ్రైవర్ పోస్ట్ లో కూడా సేమ్ రన్నింగ్ సెక్షన్ ఉంటుంది. అట్లా ఆ తర్వాత వచ్చేసి ఎగ్జామ్ 100 questions, 100 marks,
ఇందులో నెగటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మనం అభ్యర్థులు గమనించుకోవాలి. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి క్వశ్చన్ మోడల్ పేపర్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్సీ, జనరల్ అవేర్నెస్, ఆ తర్వాత మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని అభ్యర్థులు గమనించుకోవాలి. అట్లనే మనము ఈ ఎగ్జామ్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ అనేది డ్రైవింగ్ సంబంధించిన ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైలరింగ్ సంబంధించిన బేసిక్స్ కండక్ట్ చేస్తారు. ఇట్లా మనము ఆ ట్రేడ్ కి సంబంధించిన సెక్షన్ లో ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నేను ఇందాక చెప్పిన విధంగా కొన్ని ట్రేడ్లకి 1.6 రన్నింగ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పారు. అందులో కుక్కు, వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్, ఆ తర్వాత సఫాయి కర్మచారి, ఈ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి ఓన్లీ 1.6 రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. దీన్ని మనము గమనించుకోవాలి. దీని తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ టాప్ టు బాటమ్ చెక్ చేస్తారు. సీ బోర్డు, కలర్ బ్లైండ్, హ్యాండ్ బెండ్, నాగ్ని, ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయా, వెరికోస్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఫింగర్స్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నాయా, వేరే హెల్త్ కండిషన్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది పిన్ టు పిన్ మెడికల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా మనకి మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ పోలీస్ జాబ్స్ పోవాలనుకుంటున్నారో 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాము, ఐటీఐ అయిపోయింది, అప్లికేషన్స్ చాలా సార్లు వేసుకున్నాము, ఎగ్జామ్ సరిగా రాయలేకపోయినాము, లేదు రన్నింగ్ సరిగా ప్రాక్టీస్ చేయలేక మనం రన్నింగ్ ఫెయిల్ అయినాము అనుకుంటున్న ప్రతి స్టూడెంట్ మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీకి రావచ్చు. ఇక్కడ మీకు బెస్ట్ ట్రైనింగ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం వినియోగించుకొని ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వచ్చు. అట్లనే మనము డైలీ ప్రాక్టీస్ చేపిస్తాం కాబట్టి మీ దానికి ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. టైం లేదు, ఆన్లైన్ డేట్లు ఆల్రెడీ మనకి 10-15 డేస్ లో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అప్లికేషన్స్ వేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడము ప్లస్ ఇన్స్టిట్యూట్ ఎంచుకోవడం చేయండి. అలా చేస్తే మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అప్లికేషన్ వేసుకున్న తర్వాత కోచింగ్ తీసుకోవడానికి కూడా టైం అనేది ఉంటుందన్నమాట. జై హింద్, జై భారత్.